కోల్పోయింది ఈ దేశం అని చెప్పి పార్టీలకు అతీతంగా బాధపడ్డారు. ఇట్లా మీలా కనలే కనీసం ఆడపిల్లని చూసి కూడా మీకు కనికరం రాలేదంటే, తుమ్మల గారు ఒక ఆడపిల్లని కూడా నేను వదిలిపెట్టలేదంటే, అవమానపరిచిందంటే చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది దయచేసి వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆడవాళ్ళు, ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఆడవాళ్ళు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వినండి. కింద వేలాది మంది ఏడుస్తున్నారు, మేము చూసినాం కళ్ళారా, ప్రత్యక్ష సాక్షిని కూడా నేను. వేల మంది ఏడుస్తుంటే ఒక ఆడబిడ్డ భర్త గుర్తు వచ్చి ఏడవద్దా? భర్త గుర్తు వచ్చి ఏడిస్తే కూడా అది యాక్షనా? కూతురు కొడుకును పక్కన పెట్టుకొని ఏడుస్తుంటే అయ్యో తండ్రి లేడు కదా మీకు అని చెప్పి, చిన్న ఇల్లు అది, ఒక మామూలు ఇంట్లో ఉండి ప్రజల గురించి బతికిండు. రాజకీయంలో అందరికీ మేలు చేయలేం, రాజకీయంలో కొన్ని మంచి అయితే చెడవుతాయి, కొందరికి మేలు జరుగుతాయి. మేలు జరిగినోడు నష్టపోయినాడు తిడతాడు, మేలు జరిగినోడు మర్చిపోతాడు. అది రాజకీయం జరుగుతూనే ఉంటుంది. దయచేసి తప్పు, అది ఇలాంటివి మంచిది కాదు. మహిళలారా ఒక్కసారి మీరు వినండి, వీళ్ళ భాష వినండి, వీళ్ళ కథ వినండి. ఇది పద్ధతేనా అడగండి. ఒక కమ్మ మహిళలే కాదు అడగాల్సింది, కమ్మ సామాజిక వర్గం వాళ్ళే కాదు, ప్రతి ఒక్క మహిళలు అడగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మహిళలు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ. గతంలో కూడా మా చెప్తున్నారు, పాలేరు నియోజకవర్గంలో ఆయన పోటీ చేసిండు. ఇక అది చెప్తాను